లోక్సభ స్పీకర్ గా ఓం బిర్లా కొనసాగే అవకాశం కనిపిస్తుంది. కాసేపట్లో స్పీకర్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయనున్నారు ఓం బిర్లా. ఓం బిర్లాతో పాటు నామినేషన్ కార్యక్రమంలో పాల్గొననున్నారు ఎన్డీఏ ఎంపీలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ఓం బిర్లా సమావేశమయ్యారు. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి లోక్సభ స్పీకర్ పదవికి ఎప్పుడూ ఎన్నిక జరగలేదు. స్పీకర్ రేసులో మాజీ స్పీకర్ ఓం బిర్లా, రాజమండ్రి ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరి, రాధామోహన్ సింగ్, ప్రొటెం స్పీకర్ భర్తహరి మెహతాబ్ పేర్లు వినిపించినప్పటికీ ఓం బిర్లా వైపే బీజేపీ మొగ్గు చూపినట్లు ఎన్డీఏ వర్గాలు తెలిపాయి. మరోవైపు ఎంపీ కె సురేష్ ని లోక్సభకు డిప్యూటీ స్పీకర్ గా నియమించాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది. కె సురేష్ కు డిప్యూటీ స్పీకర్ పదవి ఇవ్వకపోతే ఆయన్ను ప్రతిపక్షం తరపున స్పీకర్ గా నిలబెట్టాలని ఇండియా కూటమి భావిస్తోంది. ఈ అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, మరోసారి ఓం బిర్లా ఎంపిక కాబోతున్నారు. 18వ లోక్సభ సంబంధించి స్పీకర్ ఎన్నిక పైన ప్రతిపక్షాలని లోక్సభ స్పీకర్ గా ఓం బిర్లా కొనసాగే అవకాశాలు కనబడుతున్నాయి. స్పీకర్ ఎన్నికకు సంబంధించి ఒక సస్పెన్స్ నెలకొందని చెప్పాలి. మరి కాసేపట్లో స్పీకర్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయబోతున్నారు ఓం బిర్లా. ఓం బిర్లాతో పాటు నామినేషన్ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు ఎన్డీఏ ఎంపీలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ఓం బిర్లా సమావేశమయ్యారు. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి లోక్సభ స్పీకర్ పదవికి ఎప్పుడూ ఎన్నిక జరగలేదు. స్పీకర్ రేసులో మాజీ స్పీకర్ ఓం బిర్లా, రాజమండ్రి ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరి, రాధామోహన్ సింగ్ వీరున్నారు. పనిచేసిన ఓం బిర్లా గతంలో ఆయన స్పీకర్ గా పనిచేశారు. ఇప్పుడు 18వ లోక్సభకు సంబంధించి మరోసారి ఆయన్నే స్పీకర్ గా ఎంపిక చేసినట్లుగా తెలుస్తుంది. 11:30 గంటలకు ప్రస్తుతం మరి కాసేపట్లో పార్లమెంట్ లో ఎన్డీఏ పక్షాలకు సంబంధించిన పార్లమెంటరీ పార్టీ సమావేశం జరుగుతుంది. ఎన్డీఏ ముఖ్యంగా పార్లమెంటరీ పార్టీ నేతలంతా కూడా ఓం బిర్లా నామినేషన్ కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది. లోక్సభ సెక్రటరీ జనరల్ కి ఇటు ఓం బిర్లా ఈ నామినేషన్ పత్రాలను అందజేయడం జరుగుతుంది. అనంతరం ఏకగ్రీవంగా ఎన్నిక జరుగుతుందా లేక ప్రతిపక్షాల తరపు నుంచి కె సురేష్ ని ఇటు ఎన్నిక బరిలో ఉంచుతారా అనేది కూడా తెలియరావాల్సి ఉంది. 17వ లోక్సభకు సంబంధించి స్పీకర్ గా ఓం బిర్లా వ్యవహరించారు. కానీ ఎటువంటి డిప్యూటీ స్పీకర్ పోస్ట్ అనేది అప్పుడు లేదు. సో ఇప్పుడు 18వ లోక్సభకు సంబంధించి డిప్యూటీ స్పీకర్ గా ఎవరుంటారనేది స్పీకర్ ఎన్నిక తర్వాత డిప్యూటీ స్పీకర్ ఎన్నికకు సంబంధించిన నోటిఫికేషన్ ని స్పీకర్ విడుదల చేయడం జరుగుతుంది. డిప్యూటీ స్పీకర్ ఎన్నిక వెంటనే ఉండదు. నెక్స్ట్ బడ్జెట్ సెషన్ కానీ స్పీకర్ నిర్ణయం మేరకు డిప్యూటీ స్పీకర్ ఎన్నిక అనేది ఉండడం జరుగుతుంది. సో స్పీకర్ ఎంపికకు సంబంధించి అయితే ఒక స్పష్టత వచ్చింది. ఓం బిర్లా 18వ లోక్సభకు సంబంధించి మరోసారి ఆయన స్పీకర్ గా కొనసాగబోతున్నారు. ఇటు ముఖ్యంగా ఈ పార్లమెంటు సమావేశాలకు సంబంధించి